ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి అండ్ జెమినీ సిఎల్ఐ అని సెర్చ్ చేయండి. సెకండ్ లింక్ ఏదైతే ఉందో గిటబ్ లింక్ దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత కిందికి వస్తే మీకు జెమినీ సిఎల్ఐ ఎలా కనబడుతూ ఇమేజ్ ఉంటుంది. దానికి కొంచెం కిందికి వస్తే క్విక్ స్టార్ట్ గైడ్లో నోట్ జేఎస్ వర్షన్ 18 హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే లింక్ ఇది. డాకర్ త్రూ ఇన్స్టాల్ చేయొచ్చు, కానీ డాకర్ చాలా టైం తీసుకుంటుంది, చాలా స్టోరేజ్ అండ్ డేటా కూడా తీసుకుంటుంది. సో బెస్ట్ వే విండోస్ ఇన్స్టాలర్. వన్స్ డౌన్లోడెడ్ .msi గుర్తుపెట్టుకోండి. డౌన్లోడ్ అయినాక రన్ చేయండి ఆ ఎంఎస్ఐ ఫైల్ని. క్లిక్ ఆన్ నెక్స్ట్. పర్మిషన్స్ని యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మీరు డిఫాల్ట్ లొకేషన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదైతే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా ఆ ఫోల్డర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను నాకు కావాల్సిన ఫోల్డర్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. యూ కెన్ ఇన్స్టాల్ ఎనీవే. ఒకవేళ మీరు కావాల్సిన లొకేషన్ ఇన్స్టాల్ చేస్తే నోట్ జేఎస్ అని డైరెక్టరీ యాడ్ చేయడం మర్చిపోకండి ఫోల్డర్ నేమ్ తర్వాత. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది npm npx 2 మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేస్తుంది అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి డైరెక్ట్గా యాడ్ చేస్తుంది. చాక్లెటీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ నాట్ అవసరం లేదన్నట్టు ఈ ప్రస్తుతం ప్రాజెక్ట్స్కి ఇవైట్కి కూడా. తర్వాత ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు అది. వన్స్ ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యా, Node.js npm installed successfully. We will check. Sorry, Node.js not the command. Node.js కాదు command, node command. Node command run చేసిన తర్వాత you will see like welcome to Node.js version 22.17. If you want to only know the version, node-v is the shortcut command. npm version check చేసుకోవాలనుకుంటే npm-v. npx-v is the version. All are 10.90.2 except Node.js. Now మనం జెమినీ సిఎల్ఐ ఇన్స్టాల్ చేద్దాం. npx త్రూ చేయొచ్చు, npm త్రూ చేయొచ్చు. npm త్రూ నేను చేస్తున్నాను. కమాండ్ కాపీ చేసుకొని కమాండ్ లైన్లో పేస్ట్ చేస్తున్నాను. ఎక్కడైతే పేస్ట్ చేస్తున్నారో మీరు రిమెంబర్ అది మీ ప్రాజెక్ట్ ఫోల్డర్లో పేస్ట్ చేస్తే బెటర్. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో దానిలో ఆ డైరెక్టరీకి చేంజ్ చేయడం బెటర్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డెస్క్టాప్ మీద చాలా ఫైల్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫైల్స్లో ఉన్నాయి అంటే మీరు డెస్క్టాప్ మీద ఇన్స్టాల్ చేయకండి. ఇట్ ఈస్ ఏ రిస్క్. అండ్ ఇంకొకటి ప్రైవసీ మీది ఉండదు అన్న డెస్క్టాప్ మీద ఏమైనా మీ రెజ్యూమేస్ అట్లాంటి ఇంకేమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఇట్ విల్ యాక్సెస్ జెమినీ యాక్సెస్ చేస్తానట ఆ ఫైల్స్ మొత్తం కూడా. కొన్నిసార్లు ఏదైనా మీరు ఎన్ని టాస్క్ చేస్తుంటే డిలీట్ చేసే యాక్సెస్ కూడా ఉంటుంది. యూ కెన్ గివ్ దట్ పర్మిషన్ ఆల్సో. యా, npm డన్. జెమినీ సిఎల్ఐ ఇన్స్టాల్ అయింది. నేను ఇప్పుడు జెమినీ కమాండ్ రన్ చేస్తూ జెమినీని రన్ చేయబోతున్నాను అన్నట్టు. అండ్ if I run Gemini, it will run on this command line. You can see second command is the Gemini command. Yeah, I'm running Gemini. It takes some seconds, not much time. Yeah, waiting is bad. I can't wait itself. You can see Gemini. కొన్నిసార్లు Gemini కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ థీమ్ అడుగుతుంది. నేను ఏ థీమ్ సెలెక్ట్ చేసుకోబోతున్నాను అనేది. ఏ థీమ్ సెలెక్ట్ చేసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ థీమ్లో అయితే మీకు నచ్చిందో ఆ థీమ్లో టెక్స్ట్, కలర్స్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ క్లియర్గా కనబడుతుందో ఆ థీమ్నే సెలెక్ట్ చేసుకోండి. ఎనీ థీమ్ అయినా ఏ థీమ్ అయినా పర్లేదు. గిటప్ కూడా బాగానే ఉంది. ఫుల్ స్క్రీన్ పెట్టున్నాను సో దట్ యూ కెన్ సీ క్లియర్గా కనబడుతుంది కాబట్టి. యా, యాన్సీ బాగానే ఉంది, ఐయూ కూడా బాగానే ఉంది. డిఫాల్ట్ ఈజ్ ఆల్సో గుడ్. GitHub is good. ANSI is not good. Don't select ANSI. Log in with Gmail. యా, ఇట్ విల్ ఆస్క్ ఫర్ జీమెయిల్ యాక్సెస్. నాకు నచ్చిన థింగ్ ఏంటంటే జీమెయిల్ యాక్సెస్ ఎవ్రీ టైం మీరు ల్యాప్టాప్ పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసినప్పుడల్లా ఎవ్రీ టైం అడుగుతూ ఉంటుంది. అది కొంచెం ట్రబ్లింగ్ లాగా అనిపిస్తుంది.
బట్ ఇట్స్ ఎ సెక్యూరిటీ ఫ్యూచర్. అప్రిషియేట్ ఇట్. మీరు స్లాష్ హెల్ప్ కామెంట్ కొడితే ఏమేమి చేయగలుగుతుంది ఇది, ఏమేమి యాక్సెస్ ఉంది, ఏమేమి థింగ్స్ చేయగలుగుతుందో మీకు లిస్ట్ అవుట్ చేస్తుంది. ఐఎమ్ నాట్ షోయింగ్ దట్, యూ కెన్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్, ఇట్స్ ఎ హోంవర్క్ ఫర్ యూ. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. ఐ వాంట్ టు టెస్ట్ వెదర్ ఇట్ కెన్ రైట్ పైథాన్ ప్రోగ్రామ్, అండ్ పైథాన్ ప్రోగ్రామ్ రాయగలుగుతుందా ఇది, ఫైల్ని క్రియేట్ చేయగలుగుతుందా, రన్ చేయగలుగుతుందా అనేది టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదే ఎర్రర్ సాల్వ్ చేసుకోగలుగుతా లేదా, ఎర్రర్స్ని దానంతట అదే సాల్వ్ చేసుకొని రన్ చేయగలుగుతుందా, అండ్ ఎర్రర్స్ వస్తే దాన్నే రిడ్యూస్ చేయగలుగుతా, ఎర్రర్స్ని రిడ్యూస్ చేయగలుగుతా అనేది టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ రాయమని చెప్తున్నాను. మల్టిప్లికేషన్ టేబుల్ రాయమని చెప్తున్నాను. ఆ టేబుల్ ఏ టేబుల్ రన్ చేయాలనేది యూజర్ని అడగమని కూడా చెప్తున్నాను. యా, అలో వన్సే సెలెక్ట్ చేసుకోండి. అలో ఆల్వేస్ సెలెక్ట్ చేయకండి. అంటిల్ అండ్ మీకు ఆ రిస్క్ ఏముంటాయో తెలియకపోతే అలో వన్సే సెలెక్ట్ చేయండి. ఆల్వేస్ సెలెక్ట్ చేయడం వల్ల దానికి ఎవ్రీ టైమ్ యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. అది ఏం చేస్తుందో మీకు చూపియదు, డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలో వన్స్ సెలెక్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మీకు తెలియంది ఏంటి అంటే జెమినీ సిఎల్ఐ కూడా చాలా బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందో చూపించట్లేదు అది. యా, మల్టిప్లికేషన్ టేబుల్ డాట్ పీ వైన్ క్రియేట్ అయింది, నేను రన్ చేస్తున్నాను దాన్ని. ఇంటర్ 10 ఇచ్చాను నెంబర్, 10 టేబుల్ ప్రింట్ చేసింది. గుడ్. గుడ్ థింగ్ ఏంటంటే ఎర్రర్స్ ఏవైతే వచ్చిందో అదే సాల్వ్ చేసుకుంది అది. లైన్ 3లో ఎర్రర్ వచ్చి ఉంటే నేను ఇప్పుడు ఏం చెక్ చేయాలనుకుంటున్నా అంటే అది హెచ్టిఎంఎల్ పేజ్ని క్రియేట్ చేయగలుగుతుందా, ఫోల్డర్ని క్రియేట్ చేయగలుగుతుందా, అండ్ ఎన్పిఎం ఎన్పిఎం త్రూ నోట్ జేఎస్ త్రూ కూడా అది రియాక్ట్ జేఎస్ని కూడా రన్ చేయగలుగుతుంది. బట్ ఇక్కడ నేను బేసిక్ హెచ్టిఎంఎల్ మాత్రమే క్రియేట్ చేయమని చెప్తున్నాను, ఒక వెబ్సైట్, బేసిక్ వెబ్సైట్ విత్ గుడ్ యూఐ. యా, హలో వన్స్ చేయడం కొంచెం ఇబ్బందే ఉంటుంది చెక్ చేసుకుంటూ ఉండడం. బట్ అది బెటర్ ఆప్షన్, గుర్తుపెట్టుకోండి. ఆ, మీరు లేదంటే ఏదైతే ప్రాజెక్ట్ డైరెక్టరీ ఉందో అక్కడైతే ప్రైవసీ ఫైల్స్ ఉండవో అక్కడ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ యూ కెన్ గివ్ ఆల్వేస్ యాక్సెస్ అక్కడైతే. యా, ఫైల్ క్రియేట్ అయింది, చెక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కమాండ్ లైన్ నుంచి ఇంకా ఎర్రర్ సాల్వ్ చేస్తుంది, అది నన్ను యాక్సెస్ అడిగింది, యాక్సెస్ ఇచ్చాను. క్రియేట్ చేస్తుంది ఫైల్స్ కొన్నిసార్లు. రైట్ ఫైల్ మోడల్ దీని ప్రొవైడ్ వ్యాలిడ్ పారామీటర్స్. ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను కమాండ్ లైన్ త్రూ స్టార్ట్ స్పేస్ డాట్. యా, దిస్ ఇస్ ద వెబ్సైట్ ఇట్ క్రియేటెడ్. నైస్. యూఐ కొంచెం బాగానే ఉంది, అడ్వాన్స్డ్గా లేదు. నేను అడిగింది కూడా బేసిక్ వెబ్ కాబట్టి. నా దీనికి ఒక చిన్న బేసిక్ క్వశ్చన్ ఇద్దాం, ఎంత టైం పడుతుందో చెక్ చేద్దాం. పైథాన్ ప్రోగ్రామ్ వద్దు, సింపుల్ క్వశ్చన్. వేర్ ఈస్ ఇండియా క్యాపిటల్? ఢిల్లీ. ఎక్కడ ఉందో మీకు తెలుసు కదా, కానీ దాని డీటెయిల్స్ అడుగుతుంది.